అండి అందరు ఎలా ఉన్నారు? నేను చూపించేది బీరంగూడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి. గుట్టపైన ఉంటుంది. చూడండి, మనం ఎంట్రన్స్లోనే నామాలు ఉంటాయండి 3. ఈ సైడ్ మెట్లు ఉంటాయండి. ఆ పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నారు. అందరికీ ఏదో ఎగ్జైటింగ్గా ఉంది. హాయ్ హాయ్ అని చెప్తున్నారు. మనం ఇక్కడ పైకి ఎక్కగానే, స్టెప్స్ ఎక్కగానే మనకి మూల విరాట్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కనపడుతుంది. చూడండి, చాలా బాగుంటుందండి టెంపుల్. వ్యూ కూడా చాలా బాగుంటుంది. చూడండి, వెంకటేశ్వర స్వామిని చూడండి, దర్శనం చేసుకోండి. చూడండి ఎంత బాగున్నారో. ఇక్కడ దేవుణ్ణి తీయొద్దని చెప్పారండి, అందుకే ఆపేసాము. ఫొటోస్ తీయొద్దన్నారు, అలో లేదని చెప్పారు. ఇక్కడ వచ్చేసి అమ్మవారు, ఇక్కడ వచ్చేసి వినాయకుడు, ఇంకా ఆంజనేయ స్వామి, సత్యనారాయణ స్వామి, ఇక్కడ గురుమాత వీరమ్మ ఉంటుందండి. నాకంటే ముందే మా పిల్లలు వెళ్ళిపోతున్నారు. చూడండి ఎలా వెళ్తున్నారో, ఎలా ఎంజాయ్ చేస్తున్నారో టెంపుల్లో. చాలా స్పేస్ ఉంటుందండి. చుట్టూ అన్ని చెట్లు ఉంటాయండి. చాలా బాగుంటుంది వ్యూ వచ్చేసి. ఇక్కడ ఫ్రూట్స్ చెట్లు అన్నీ ఉన్నాయండి. ఇది అమ్మవారండి. ఇక్కడ చూడండి ఎంత బాగుందో వ్యూ. చూడండి, ఆ సపోటా చెట్టుకి ఎన్ని సపోటాలు ఉన్నాయో. చూడండి, మా పాప అన్ని దేవుళ్ళకి దర్శనం చేసుకుంటుంది. ఇంకా గజస్తంభం అండి. ఇంకా ఇక్కడే పక్కనే శివాలయం ఉంటుందండి. అది కూడా చాలా బాగుంటుంది. నాకు వీలు కాలేదండి తీయడానికి. మా పాప చెప్తుందండి బీరంగూడ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చామని. చూడండి, మేము కిందికి దిగామండి. స్టెప్స్ కిందికి వచ్చేసాము. పక్కనే గార్డెన్ ఉంటుంది. చాలా బాగుంటుంది. చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.